భద్రాద్రి రామాలయం రూపురేఖలు మారిపోబోతున్నాయి. చిన్నజీఆర్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపడుతున్నారు. అక్కడ జరుగుతున్న తంతేంటి? భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగబోతున్నాయి? భద్రాద్రి రామాలయానికి మహర్దశ పట్టనుంది. 350 ఏళ్ల క్రితం తానేషా పాలనలో భక్త రామదాసు నిర్మించిన రామాలయం 62 ఏళ్ల క్రితం పునర్నిర్మించారు. ఇప్పుడు అయోధ్య రామాలయం తరహాలో భద్రాద్రి రామాలయం విస్తరణ, అభివృద్ధి పనులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. తొలి దశలో రామాలయం జీర్ణోద్ధరణ అనుజ్ఞ కళావాహన కార్యక్రమానికి త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో అంకురార్పణ జరిగింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ చేపట్టిన పనులపై ఏబిఎన్ స్పాట్లైట్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతారం చెందిన దివ్యక్షేత్రమే భద్రాద్రి రామాలయం. త్రేతాయుగంలో సీతమ్మ తల్లితో శ్రీరాముడు వనవాసం చేసి నడయాడిన పుణ్యభూమి అది. భద్ర మహర్షి తపస్సుతో శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతారం చెందిన భూలోక వైకుంఠం. 350 ఏళ్ల క్రితం తానీషా పాలనలో భక్త రామదాసు రామాలయాన్ని నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1960 నుంచి 64 మధ్య నాటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో భద్రాచలం రామాలయం జీర్ణోద్ధరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు. తమిళనాడు రామనాథపురానికి చెందిన గణపతి స్థపతిని తీసుకువచ్చి ఆయన ఆధ్వర్యంలో మిథిలా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. 1964లో రామాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి, కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శెట్టగోప రామానుజ జీయర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో భద్రాద్రి రామాలయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని భక్తులు, ధార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి తరహాలో భద్రాద్రి రామాలయాన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 శ్రీరామనవమి నాడు వాగ్దానం చేశారు. కానీ కేసీఆర్ వాగ్దానం గోదారి పాలవ్వగా తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలకు సైతం మంగళం పాడారని అపప్రద మూటకట్టుకున్నారు. కనీసం పాలక మండలి నియామకం జరగలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి తుమ్మల పట్టుదలతో రామాలయం అభివృద్ధి విస్తరణ పనులపై ముఖ్యమంత్రికి వివరించారు. కోట్లాది మంది భక్తులు మెచ్చేలా, ముందు తరాలకు తెలిసేలా రామాలయం అభివృద్ధి చేయాలని మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ ఎంతో భక్తిభావంతో శ్రీకారం చుట్టారు. భద్రాచలం రామాలయం విస్తరణ, అభివృద్ధి పనులకు మొత్తం 586 కోట్ల రూపాయలు కేటాయించారు. మొదటి దశలో పనులకు 351 కోట్లతో మార్చి 27 శ్రీరామనవమి నాడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దానిలో భాగంగా రామాలయం విస్తరణ పనులకు ఏప్రిల్ 26న ఆగమ శాస్త్రం ప్రకారం జీర్ణోద్ధరణ అనుజ్ఞ కళావాహన కార్యక్రమానికి త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అంకురార్పణ జరిగింది. ముందు రోజు సాయంత్రం పవిత్ర గోదావరి నుంచి తీర్థ బిందెను మేళతాళాల మధ్య రామాలయానికి తీసుకువచ్చారు. రామాలయంలో ఉన్న ఉపాలయాల్లో దేవతామూర్తులకు ఒకేసారి స్వప్ననాన్ని నిర్వహించారు. కళావాహన కార్యక్రమంలో భాగంగా రామాలయంలో ఉన్న 15 ఉపాలయాల్లోని 72 దేవతామూర్తులను జీర్ణోద్ధరణ అనుజ్ఞ తీసుకుని వాటిని రంగనాయకుల గుట్టపై ఉన్న ధ్యాన మందిరంలో భద్రపరచనున్నారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవారి దేవతామూర్తులను ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భద్రపరిచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామాలయ విస్తరణ పనులు పూర్తి అయ్యే వరకు నిత్య ఆరాధనలు, వేద పారాయణం నిర్వహించనున్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో యాదగిరిగుట్ట, సింహాచలం,
ధర్మపురి ఆలయాల నుంచి వచ్చిన పాంచరాత్ర ఆగమ పండితులు జీర్ణోద్ధరణ అనుజ్ఞను నిర్వహించారు. కళావాహన కార్యక్రమం జరిగినంతసేపు భక్తుల దర్శనాలు నిలిపివేశారు. కార్యక్రమం పూర్తి అయ్యాక భక్తుల దర్శనాలను పునరుద్ధరించారు. ఎంతో నిష్ఠగా రామాలయం జీర్ణోద్ధరణ అనుజ్ఞ కళావాహన కార్యక్రమం నిర్వహించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. ధర్మానికి సంప్రదాయానికి విజయాన్ని ఇవ్వగలిగేటటువంటి విజయ రామనారాయణుడు స్వామి మన రామచంద్రుడు ఇక్కడ కనుక ఆయన యొక్క సన్నిధిని చక్కగా అందంగా తయారు చేసే కార్యక్రమం మొట్టమొదటిలో 68లో జరిగింది, 1968. అప్పట్లో ఇక్కడ మా పెద్దజీయర్ స్వామి గారు, మా గురువు గారు, వారు ఈ కార్యక్రమాన్ని అప్పట్లో ఉండి నడిపించారు. ఆ కార్యక్రమంలో స్వామివారితో పాటు అప్పట్లో వానమామల జయం గారని వారు ఉండేవారు, కంచి పరమాచార్యులు వారు ఉండేవారు. వీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని అప్పట్లో చేశారనమాట. అది చాలా కాలం అయింది కదా. మళ్ళీ సన్నిధికి అది ప్రకృతితో తయారైంది కనుక దానికి కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న జీర్ణోద్ధరణ ఇలాంటివి చేయడం అవసరం ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనుషుల మనస్సుల్లో కూడా ఉండేటటువంటి చెడు ఆలోచనలకి జీర్ణోద్ధరణ జరిగి వాళ్ళందరూ కూడా సదాలోచనలతోటి స్వామి సేవలో బాగా ఉండగలిగేట్టుగా ఉండాలి అని మేము ఆశిస్తున్నాం. 62 ఏళ్ల తర్వాత మళ్లీ రామాలయం పునరుద్ధరణ విస్తరణ పనులు చేపట్టి అయోధ్య రామాలయం తరహాలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ మంత్రి తుమ్మలపై భక్తులు, ధార్మిక సంఘాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో అనుజ్ఞ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం జరిగింది. ఆ సంకల్పం ప్రకారంగా నిన్నటి రోజు సాయంత్రం మన ఆలయానికి ఉండేటువంటి ఉపాలయాలన్నిటికీ కూడా ఆ ఉపాలయాల్లో ఉండేటువంటి మూర్తులందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క అభిషేక కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క ఆలయ జీర్ణోద్ధరణకి సంబంధించినటువంటి అంకురారోపణ కరకమలముల చేతుల మీదుగా ముందుగా గర్భాలయంలో ఉండేటువంటి మూలమూర్తుల వద్ద ఈ యొక్క జీర్ణోద్ధరణకి సంబంధించినటువంటి సంకల్పాన్ని నిర్వహించుకొని వారి యొక్క చేతుల మీదుగానే ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది. మనకి త్వరలోనే అంటే ఒక సంవత్సరం లోపల మరల పుష్కరాలు వచ్చేటువంటి సమయం లోపల, అంటే గోదావరి పుష్కరాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఈ సంవత్సరం లోపలే ఈ యొక్క ఆలయం అద్భుతంగా విస్తారం చెంది గొప్ప నిర్మాణ శైలిలో మనందరినీ కూడా కనువిందు చేసేలాగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కొనసాగాలని సంకల్పం చేస్తూ భగవంతుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ అయినా విస్తరణ పునరుద్ధరణ పనులు ఎంత త్వరగా పూర్తవుతాయో చూడాలి.